హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనం 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో పద్యరత్నాలు పాఠ్యాంశంలో 9వ పద్యం భర్తృహరి సుభాషితం నుండి తీసుకున్న తరవుల అతిరసఫల పద్యాన్ని నేర్చుకుందాం. ఇంతకుముందు పద్యాలు చూడకపోతే ఇక్కడ కార్డులు వేస్తాను చూడండి. తరవుల అతిరసఫల భార గురుతంగాంచు నింగివ్రేలుచు నమృతమొసంగు మేఘుడుద్దతులు గారు బొదులు సమృద్ధి చేత జగతినుపకర్తలకు నిధి సహజ గుణము. తరువుల తిరసఫల భార గురుతంగాంచు నింగివ్రేలుచు నమృతమొసంగు మేఘుడుద్దతులు గారు బొదులు సమృద్ధి చేత జగతినుపకర్తలకు నిధి సహజ గుణము. ప్రతిపదార్థం తరువులు అతిరస ఫల. తరువులు అతిరస ఫల. తరువులు అంటే చెట్లు, అతి అంటే ఎక్కువ, రసము అంటే రసం, ఫల అంటే పండ్లు. పండ్లల్లో రసం ఉంటుంది కదా, ఆ పండ్లల్లో ఉన్న రసం ఎక్కువగా ఉండటం వల్ల తరువులు అంటే చెట్లు భార గురుతంగాంచు ఏమవుతాయి? భారము అంటే బరువు, బరువుతో గురుతం గాంచు, గురుతము కాంచు అంటే కిందికి వంగుతాయి. గురుతం అంటే కింద అని. గురుతము గాంచు. తరువులు అతిరస ఫల భార గురుతము గాంచు అంటే చెట్లు అతి ఎక్కువ రసం ఉండడం వల్ల బరువు ఎక్కువై, పండ్లలో ఎక్కువ రసం ఉండడం వల్ల బరువు ఎక్కువై కిందకి వంగుతాయి. అంతే కదా, చెట్ల కొమ్మలు వంగిపోతాయి కదా, పండ్లు బాగా కాసే బాగా మాగి ఉన్నప్పుడు. నింగి వ్రేలుచు నమృతమొసంగు మేఘుడు. నింగి వ్రేలుచు, నింగి వ్రేలుచున్ అంటే నింగి అంటే ఆకాశం, ఆకాశంలో వేలాడుతూ. అమృతము ఒసంగు, అమృతమొసంగు, అమృతము ఒసంగు. అమృతము అంటే మనకి వర్షమే కదా అమృతం లాంటిది. మనం అందరం బతుకుతున్నాము అంటే దానికి వర్షం కూడా ఒక కారణం కదా, అందుకే దాన్ని అమృతంతో పోల్చాడు కవి. అమృతమొసంగు, ఒసంగు అంటే ఇవ్వు, ఇచ్చు అని, ఇవ్వడం. మేఘుడు అంటే మేఘాలు, మేఘాలు ఆకాశంలో వేలాడుతూ అమృతం లాంటి వర్షాన్ని మనకు అందిస్తున్నాయి. ఉద్దతులు గారు బుధులు సమృద్ధి చేత. ఉద్దతులు గారు బుధులు సమృద్ధి చేత. బుధులు అంటే బుద్ధిమంతులు లేదా పండితులు. సమృద్ధి చేత అంటే సమృద్ధి వలన. సమృద్ధి అంటే ఎక్కువగా ఉండటం, ఎక్కువగా సంపదలు ఉండటం వల్ల బుధులు బుద్ధిమంతులు. ఉద్దతులు గారు అంటే పొగరుబోతులు కారు అంటే అహంకారం రాదు వాళ్ళకి. బుద్ధిమంతులకి ఎంత సంపద ఉన్నా కూడా అహంకారం అనేది రాదు. జగతిని ఉపకర్తలకు, జగతిని అంటే జగత్తులో అంటే లోకంలో, ఉపకర్తలకున్, ఉపకర్తలకును అంటే ఉపకర్తలు అంటే ఉపకారం చేసేవారు, వారికి ఉపకర్తలకును ఉపకారం చేసేవారికి ఇది సహజ గుణము. ఇది అనేది సహజంగా వచ్చే లక్షణం. భావం: చెట్లు నిండుగా రసం ఉన్న పండ్లతో బరువుతో వంగిపోతాయి. ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేఘుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు. నిండుగా సంపదలుండటం చేత పండితులైన వారు అహంకారం పొందరు. ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఇది సహజ లక్షణం. అంటే మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత సంపద ఉన్నా కూడా మనము వినయంగా ఉంటాము. మనము బుద్ధిమంతులమైతే వినయంగా ఉంటాము అనేది కవి మనకి పద్యం ద్వారా తెలియజేస్తున్నాడు.